ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నివాసంలో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. పార్టీకి సంబంధించిన సంస్థాగత అంశాలు, సూర్యాపేట లేదా ఖమ్మం వేదికగా రాహుల్ గాంధీతో సంవిధాన్ బచావత్ ర్యాలీలో భాగంగా బహిరంగ సభ ఏర్పాటు చేయడంపై కూడా నేతలు చర్చించారు. అలాగే ఈ నెల చివరిలోగా పీసీసీ కార్యవర్గ కూర్పు, చైర్మన్ల నియామకాలు చేపట్టడంపై చర్చించారు. ఇక త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని వేణుగోపాల్ తెలంగాణ నేతలకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మంత్రులు హాజరయ్యారు. గాంధీ గారి యొక్క టూర్ విషయం చర్చించడం జరిగింది. ఫిబ్రవరి 1 గాని 2వ వారంలో గాని సూర్యాపేటలో గాని ఖమ్మంలో గాని భారీ బహిరంగ సభ ఉంటుంది. సంవిధాన్ బచావో ర్యాలీ సూర్యాపేటలో పెట్టే అవకాశం ఉంది. అది కాబట్టి ఖమ్మంలో ఉంటుంది. భారీ బహిరంగ సభ ఉండే అవకాశం ఉన్నది. పార్టీ ప్రభుత్వం పనితీరు బేసిక్గా ఉందని కేసీ వేణుగోపాల్ గారు చెప్పడం జరిగింది. అక్కడక్కడ ఏమైనా గ్యాప్స్ ఉంటే ఫుల్ఫిల్ చేసుకోవాల్సిన సూచించడం జరిగింది. చిన్న చిత్రక సమస్యలు నియోజకవర్గాల్లో కానీ ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థి స్థానంలో కానీ ఉంటే ఇన్ఛార్జ్ మంత్రులు వారిని పరిష్కరించాల్సిందిగా వారు సూచించారు.